ఏపీ టుడే న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా గరుడ సేవ. తరలి వచ్చిన భక్తులు కోలాహలంగా సింహగిరి. చదువుతో పేదరికాన్ని జయించవచ్చు. ఏపీ మంత్రి నారాయణ. నెల్లూరు జిల్లాలో షైనింగ్ స్టార్ అవార్డ్స్ అందచేత. విశాఖలో ఘనంగా శ్రీ కోదండ సీతారామాలయం నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఇక వివరాలు చూస్తే, సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వామివారికి వైభవంగా గరుడ సేవ నిర్వహించారు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించి అనంతరం గరుడ వాహనంపై ఊరేగించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందచేశారు. స్వామి ఆర్జిత సేవలో భాగంగా నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. గరుడ సేవ సందర్భంగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో సింహగిరి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. చదువుతో పేదరికాన్ని జయించవచ్చని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. తాను ట్యూషన్స్ ప్రారంభించి కష్టపడి ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో షైనింగ్ స్టార్ అవార్డ్స్ 2026లో మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, మెడల్స్, నగదు, బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివితేనే లక్ష్యాన్ని చేరుకోగలరని సూచించారు. తన కష్టంతోనే ఈ స్థాయికి వచ్చానని మంత్రి నారాయణ ప్రస్తావించారు. తాను 10వ తరగతి ఫెయిల్ అయ్యానని, ఆ తర్వాత గ్రేస్ మార్కులతో పాస్ అయ్యానని వెల్లడించారు. ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ కావాలంటే దానికి తగ్గట్టుగా కృషి చేయాలి. అల్టిమేట్గా కృషి. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఈరోజు మాట్లాడుతున్నానంటే అది కేవలం హార్డ్ వర్క్. నేను నమ్ముకున్నది హార్డ్ వర్క్ని. చిన్నప్పుడు నేను సరిగా చదవాలా, ఎక్కువగా గేమ్స్ అంటే అందరికీ తెలియదు. చాలా మందికి గేమ్స్ మీద ఎక్కువగా పెట్టి ఎక్కువ టైం స్పెండ్ చేసి 10th క్లాస్ ఫెయిల్ అయ్యా. 10th క్లాస్ ఐ ఫెయిల్డ్. నాతోటి స్నేహితులు ముందుకు పోయారు. పోయిన తర్వాత పట్టుదల పెంచుకున్నా. వాడు ముందుకు పోవటం ఏంది, నేను వెనక పోవటం ఏందని. ఆ తర్వాత ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేశా. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అంటే అక్కడ నాకు ఒక చిన్నది కలిసి వచ్చింది. ఏంటంటే 10th క్లాస్ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యానో మళ్ళీ ఒక 2 నెలలకి మార్క్స్ యాడ్ చేశారు. అప్పుడు భవనం వెంకటరామరెడ్డి గారు సీఎం ఉన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ 2 మార్కులు యాడ్ చేశారు. నేను 1 మార్కులో ఫెయిల్ అయినా. బాపట్ల జిల్లా కేంద్రం బాపట్ల పట్టణం పరిధిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ బంకును మంత్రి పార్థసారథి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మరాజ్తో కలిసి పెట్రోల్ బంకును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం హాసిని, ఆర్టీఓ ఏ హరికుమార్, తహసీల్దార్ షేక్ సలీమా తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన బంక్ అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉందని అన్నారు. సార్ ఒకసారి చూడరా ఇటు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం చెంగళరావుపేట శ్రీ కోదండ సీతారామాలయం నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ రాగద్వేష రైతులను 5 సంవత్సరాల యొక్క శ్రేయస్సు దృష్ట్యా మరియు 1987 ఆంధ్రప్రదేశ్ చట్టం 30/87 యొక్క చట్ట సవరణ దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ఈ ఆలయ అభివృద్ధికి ప్రాంత అభివృద్ధికి అందరూ ముఖ్యంగా ఈ వచ్చిన అవకాశాన్ని మీరు నెక్స్ట్ 2 రోజులు అప్పటికే విధంగా దేవుని యొక్క అభివృద్ధిని అందరికీ ముఖ్యంగా ఒక అవకాశం వచ్చిన రాజకీయాల్లో దాన్ని విధంగా ఈ నెల 28-29 తేదీల్లో నిర్వహించనున్న విశాఖ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ట్రాఫిక్ నిర్వహణ, మళ్లింపు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిషిత్ కిషోర్ అధికారులు ఆదేశించారు. గిరి ప్రదక్షిణకు సంబంధించిన ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, నో వెహికల్ జోన్లు, ప్రత్యామ్నాయ రూట్లపై ప్రజలకు ముందుగానే పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. రూట్ మ్యాప్లను మీడియా, సోషల్ మీడియా, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘనంగా గరుడ సేవ, తరలి వచ్చిన భక్తులు కోలాహలంగా సింహగిరి. చదువుతో పేదరికాన్ని జయించవచ్చు, ఏపీ మంత్రి నారాయణ. నెల్లూరు జిల్లాలో షైనింగ్ స్టార్ అవార్డ్స్ అందచేత. విశాఖలో ఘనంగా శ్రీ కోదండ సీతారామాలయం నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టుడే న్యూస్.